కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో డయేరియా కేసులు వెలుగు చూడడంపై మంత్రి నారాయణ స్పందించారు. శుక్రవారం ఉయ్యూరు ఆసుపత్రిని సందర్శించిన మంత్రి అక్కడ చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఉయ్యూరులో డయేరియా కేసులు విస్తరిస్తున్నాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని నారాయణ మండిపడ్డారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా కేసులు ప్రబలుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉయ్యూరులో డయేరియా కేసులపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి మండిపడ్డారు. శుక్రవారం రోజున ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి నారాయణ సందర్శించారు. డయేరియా బాధితులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉయ్యూరులో డయేరియా కేసులు వెలుగు చూసిన 5వ వార్డులో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి డయేరియా బారిన పడి 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఉయ్యూరు పరిసర గ్రామాలకు చెందిన 11 మంది డయేరియాతో ఆసుపత్రిలో చేరారు అన్న మంత్రి నారాయణ ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో 6 డయేరియా కేసులు మాత్రమే నమోదైనట్టు వెల్లడించారు. వీరందరి ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని తెలిపారు. ఆగస్టు 17న గుండెపోటుతో ఓ వ్యక్తి చనిపోయాడని, దానికి డయేరియా కేసులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. డయేరియా కేసులు నమోదు కావటానికి మున్సిపాలిటీ పైప్ లైన్ కలుషితం కావటం కారణమా లేదా ప్రైవేట్ ఆర్ఓ ప్లాంట్ల సమస్యనా అనేది తేలాల్సి ఉందని నారాయణ తెలిపారు. తాగునీటిలో ఎలాంటి బ్యాక్టీరియా లేదని ప్రాథమిక పరీక్షల్లో తేలిందని వెల్లడించారు. మరోవైపు అమృత్ 2.0 పథకంలో భాగంగా ఉయ్యూరు మున్సిపాలిటీలోని పైప్ లైన్ మార్పు పనులు కూడా చేపడుతున్నట్టు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. 98 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పనులు చేపడుతున్నట్టు మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీల్లోనూ అమృత్ భారత్ 2.0 పథకం కింద పాత పైప్ లైన్లను మార్చే ప్రక్రియ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఉయ్యూరులో డయేరియా కేసులు పెరుగుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారం నమ్మొద్దని మంత్రి పొంగూరు నారాయణ కోరారు.